ఒక తండ్రితో సమానం నాకు. 6 సంవత్సరాల నుంచి మా బావగారితో నేను 2 సంవత్సరాలు పరిచర్యకి మా చెల్లి షీబ బావగారు నాకు తీసుకోవడం జరిగింది. అనేక బాధలు ఉన్నప్పుడు మా బావ నన్ను వెనుదట్టి, ఏ రోజు నువ్వు బాధపడకూడదు, నువ్వు బైబిల్ చదువుకో, ముందుకు నడువు అని చెప్పి నడిపించిన ఒక క్రైస్తవ ఒక యోధుడు, నిజంగా రోషం గల వ్యక్తి. రాజమండ్రి ఆ ప్రాంతాల్లో నేను మీటింగ్ వెళ్ళినప్పుడు నేను చెప్పేవాడిని, బావా నువ్వు పైన స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతుంటే కింద నేను ఉండి నేను వణికిపోతుంటాను. నువ్వు మాట్లాడుతుంటే నువ్వు ధైర్యంగా మాట్లాడుతున్నావు, అవతల వాళ్ళు మనల్ని చెప్తుంటారు బావా అంటే, నేను దేవుని కోసం చనిపోయడానికి సిద్ధంగా ఉంటాను చెప్పాను. అటువంటి గొప్ప యోధుడికి నా చెల్లి వారిగా ఉండడం చాలా గొప్ప విషయం. ఈ దుఃఖంలో నా కుటుంబం గురించి మీరు ప్రార్థన చేయండి, శివ గురించి ముఖ్యంగా ప్రార్థన చేయండి. ఆమె చాలా మా బావని ఒక బిడ్డలాగా చూస్తుంటుంది. ఎందుకంటే ఈ 4 నెలల్లో మా బావ సఫరింగ్ ఎవరు చూడలేదు. నా కుటుంబంలో నా కుటుంబ సభ్యులు, మా అక్క వాళ్ళు కానీ నేను కానీ ఈ 4 నెలలు మా బావతో ఎంత ప్రేమతో ఉన్నామంటే ఆ ప్రేమ మేము చెప్పలేము. అంత ప్రేమగా మమ్మల్ని కూడా దగ్గర తీసుకొని మా బావ దేవుని విషయాలు పంచుకుంటూ ఆయన పడుతున్న వేదనలో కూడా దేవుని స్తుతిస్తూనే ఉన్నాను. ఎంత నొప్పిలు భరిస్తున్నాడంటే ఆ భరించేటప్పుడు నేను అడిగేవాడిని, బావా ఈ నొప్పి ఇంత వస్తుందా నీకు, దేవుని అడగచ్చు కదా హీల్ చేస్తాడంటే, దేవుణ్ణి మనము అన్ని సార్లు అడగకూడదు, ఒక్కసారి అడిగితే చాలు అని చెప్పిన మాట నా జీవితంలో ఎప్పుడు నేను మర్చిపోను. అటువంటి మంచి భావన కలిగి ఈరోజు మాకు లేకపోతే చాలా బాధ కలుగుతుంది. ఒక తండ్రి పొజిషన్లో ఉండి ఆయన నన్ను పిలిచిపోవడం మర్చిపోలేదు. మా కుటుంబం గురించి ప్రార్థన చేస్తుందిగా ప్రార్థిస్తున్నాను. క్రైస్తవ అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. థ్యాంక్స్.